అసలు విజయం అంటే ఏంటి? అది కేవలం అదృష్టమా? లేకపోతే దానికేమైనా ఫార్ములా ఉందా? రండి, ఈరోజు మనం విజయం వెనుకున్న కొన్ని ముఖ్యమైన రహస్యాల గురించి మాట్లాడుకుందాం. విజయం సాధించాలని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళందరి మనసులో మెదిలే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అసలు సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి? దాంతోనే మొదలు పెడదాం. గొప్పవాళ్లు అవ్వడమనేది అనుకోకుండా జరిగిపోయేది కాదు. ఈ మూల గ్రంథం ఏం చెబుతోందంటే, సక్సెస్ అనేది మనం ప్రతిరోజూ తీసుకునే నిర్ణయాల మీద, మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సరే, మరి ఆ విజయానికి మొదటి తాళంచెవి ఏంటి? అదే మన ప్యాషన్, అంటే మన అభిరుచిని కనుక్కొని దాని వెంట వెళ్లడమే. చాలామంది ఏమనుకుంటారంటే, మన జీవితం ఎలా ఉండాలో ముందే రాసిపెట్టుంటుంది అని. కాని అది నిజం కాదు. మన దారిని మనమే ఎంచుకోవాలి. మనం చేసే పనిలో ఉత్తమంగా ఉండాలి అని నిర్ణయించుకోవడమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. చూడండి, మనం ఏదైనా పనిని ఇష్టపడి చేస్తే ఎన్ని కష్టాలొచ్చినా వదిలిపెట్టం. ఆ ఇష్టమే మనకి పట్టుదలనిస్తుంది. అందుకే కదా ప్యాషన్తో పనిచేసేవాళ్లు ఏ ఫీల్డ్లోనైనా సరే సులభంగా సక్సెస్ అవుతారు. రైట్. ఇక రెండో కీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన యాటిట్యూడ్. ఒక అచంచలమైన, దృఢమైన మైండ్సెట్ ఎంత ముఖ్యమో చూద్దాం. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మనందరికీ తెలుసు కదా. అసలు అంత తక్కువ టైంలో ప్రపంచాన్ని ఎలా జయించగలిగాడు అని అడిగారట. అందుకు ఆయన చెప్పిన సమాధానం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. సంకోచించుకుండా ఉండడం ద్వారా అని చెప్పారు. అంటే మన అసలైన శత్రువు బయట ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అదే సంకోచం, సందేహం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకసారి ఒక డెసిజన్ తీసుకున్నామంటే ఇక అంతే, వెనక్కి తిరిగి చూసుకోకూడదు. పూర్తి కాన్ఫిడెన్స్తో పని పూర్తి చెయ్యాలి. అనుమానాలకు అస్సలు చోటివ్వకూడదు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దాం. ఇది మన చుట్టూ ఉన్నవాళ్లతో మన రిలేషన్స్ గురించి. మనందరికీ లోపల ఒక చిన్న కోరిక ఉంటుంది, మనం చేసే పనిని నలుగురు గుర్తించాలి, మనల్ని మెచ్చుకోవాలి అని. ఆ చిన్న ప్రశంస మనకు ఇచ్చే మోటివేషన్ అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ సోర్స్ మటీరియల్లో ఒక సూట్ అమ్మే వ్యక్తి గురించిన ఒక మంచి కథ ఉంది, చూద్దామా? ఆ సేల్స్మ్యాన్ ఆ సూట్ను బలవంతంగా అమ్మాలని చూడలేదు. దాని బదులు ఒక సింపుల్ టెక్నిక్ వాడాడు. అదేంటంటే నిజాయితీగా ప్రశంసించడం. ఆయన ఆ కస్టమర్ని చూసి ఒక్కటే ప్రశ్న అడిగాడు, మీరు వర్కౌట్ చేస్తారా అని. అంతే. ఆ ఒక్క మాటతో ఆ కస్టమర్కి ఎంత ఆనందమేసిందంటే వెంటనే ఆ సూట్ కొనేశాడు. చూడండి, ప్రశంసలో ఎంత పవరుందో. ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన స్కిల్ దగ్గరికి తీసుకొస్తుంది. అదే పర్సువేషన్, అంటే ఒప్పించే కళ అన్నమాట. ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం పర్సువేషన్ అంటే ఏదో మాయమాటలు చెప్పడం కాదు, ఇది సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండే ఒక ముఖ్యమైన స్కిల్. మరిది ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. ఒక విషయాన్ని పదే పదే రిపీట్ చేయడం వల్ల అది అవతలి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనం షూలేస్ ఎలాగైతే ఆలోచించకుండా కట్టేస్తామో, ఇది కూడా అలా ఒక అలవాటుగా మారిపోతుందన్నమాట. రైట్, ఇక తర్వాతి విషయానికొద్దాం. సక్సెస్ఫుల్ పీపుల్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కోసం ఒక మంచి అలవాటును ఫాలో అవుతారు. అదేంతో చూద్దాం. విజయవంతమైన వాళ్లు సేవింగ్స్, ప్లానింగ్ కోసం మంచి అలవాట్లను అలవర్చుకుంటారు. వాళ్ళు నమ్మేదేంటంటే డబ్బును పొదుపు చేసేవాళ్ల దగ్గరకే డబ్బు వస్తుంది అని. ఇది చాలా సింపుల్ సూత్రం. ఇందులో చెప్పిన ఒక సింపుల్ రూల్ ఏంటంటే, మనం సంపాదించిన దాంట్లోంచి ఖర్చులు పోకముందే 10% పక్కన పెట్టేయాలి. అంతేకాదు, ఆ డబ్బును మళ్లీ వేరే అవసరాల కోసం అస్సలు ముట్టుకోకూడదు. ఇక చివరిగా ఒక చాలా ముఖ్యమైన స్ఫూర్తినిచ్చే విషయాన్ని చూద్దాం. సక్సెస్ అవ్వడానికి మనం ఎక్కడ పుట్టాం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అస్సలు ముఖ్యం కాదు. చరిత్ర చూస్తే మనకు ఎంతోమంది కనిపిస్తారు. మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు, లేదా ఫోర్డ్ కంపెనీని స్థాపించిన హెన్రీ ఫోర్డ్. వీళ్లంతా చాలా సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే. కాని వాళ్ళ సంకల్ప బలంతో వాళ్ళ తలరాతల్ని వాళ్లే మార్చుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మనం చేసే పనుల్లో కన్సిస్టెన్సీ, పట్టుదల ఉంటే చాలు. అవే నిజమైన ప్రపంచంలో మనల్ని విజయ తీరాలకు చేరుస్తాయి. సరే, ఇప్పుడీ తాళం చెవులన్నీ మన దగ్గర ఉన్నాయి. మరి మొదట ఏ తలుపును అన్లాక్ చేద్దాం?